హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన విషయమేనండి. మనమైతే కొన్ని రకాల గప్పీ స్ట్రెయిన్స్‌ని తెప్పించి బ్రీడ్ చేస్తాం అనమాట. సో వాటిల్లో ఈరోజు ఫుల్ గోల్డ్ గప్పీస్ అయితే బేబీస్‌ని అయితే పెట్టడం జరిగిందండి. అవి ఎన్ని పెట్టాయి, అలాగే వీటి కోసం ఒక ట్యాంక్ అనేది సెపరేట్‌గా నేను రెడీ చేసుకున్నాననమాట. అందులోకి ఎలా షిఫ్ట్ చేస్తున్నాను. అలాగే మనకి ఇందులో ఫస్ట్ బ్యాచ్ బేబీస్ ఎంత గ్రోత్ వచ్చినాయి, ఏంటి అనే దాని గురించి అయితే అప్డేట్ అనేది ఇస్తున్నాననమాట. సో మీరు చూస్తున్నారు కదండీ! ఇవే ఫుల్ గోల్డ్ గప్పీస్ అనమాట. ఇవొచ్చేసి 24K గోల్డ్ అని గూడా అంటారనమాట. సో చాలామందైతే వీడియోస్ చూసి ఎళ్ళిపోతున్నారండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వ్యూవర్స్ అయితే ఎక్కువున్నారు. సో మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళవుతారండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే మన ఫార్మ్‌ని షేర్ చేయండి. సో చూస్తున్నారు గదండీ! ఎంత గోల్డిష్ కలర్‌లో అయితే ఇవి కనిపిస్తా ఉన్నాయో. సో వీటికైతే మనకి ఫస్ట్ బ్యాచ్ అనేది రావటం జరిగింది. ఇప్పుడొచ్చేసి సెకండ్ బ్యాచ్ అనేది పెట్టడం జరిగిందనమాట. వాటన్నిటిని గూడా నేను కలెక్ట్ చేసి ఒక కంటైనర్‌లో అయితే షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నానండి. ఎప్పుడైతే రైతులు చూసుకున్నట్లయితే పంట అమ్మినప్పుడు కంటే మొలకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి నేను అంటానండి. ఎందుకంటే నేను సేల్ చేసినప్పుడు కంటే ఇలా బేబీస్ పెట్టినప్పుడు, ఆ బేబీస్‌ని మనం ఇలా కలెక్ట్ చేసినప్పుడు వచ్చే ఆ ఫీల్ గాని, ఆ కిక్ గాని నెక్స్ట్ లెవెల్ అని అయితే నేను చెప్తానండి. మనం ఫస్ట్ బ్యాచ్ గనక మీరు చూసుకున్నట్లయితే మంచి కలరేషన్ అండ్ గ్రోత్ కూడా వచ్చిందండి. ఏదైతే బ్లూ కోయి గప్పీస్ ఉన్నాయో సేమ్ అదే రీతిలో మనకైతే మంచి గ్రోత్ అనేది రావటం జరిగిందండి. డిపెండ్స్ అపాన్ మనం తీసుకునే కేర్ అండ్ అలాగే మనం చేసే ఫీడ్‌ని కూడా బట్టి ఈ గ్రోతింగ్ అనేది ఉంటుందనమాట. సో లైవ్ ఫీడ్ గప్పీస్‌లో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనం లైవ్ ఫీడ్ ఏస్తే గనక, ఏదైతే మొయినా కల్చర్ ఏస్తే గనక మనకి రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది. అలాగే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఫిష్ గూడా చాలా హెల్తీగా గూడా మనకి కనిపిస్తూ ఉంటుందనమాట. సో నేను ఈ బేబీస్‌కైతే మొయినా కల్చర్‌ని ఫీడ్ చేస్తానండి. అది ఎలా ఫీడ్ చేస్తాను అనే దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలామందికి మొయినా అనేది పెద్దగా ఉంటుంది. చిన్నగా ఉండదు కదా! మరి ఫ్రైస్‌కి నోట్లో పట్టేంత ఉండదు కదా! సో ఆర్టిమియా బెస్ట్ కదా! అని చెప్పి అంటూ ఉంటారండి. సో ఏం లేదు, సింపుల్. ఏదైతే మొయినా ఉంటుందో ఆ నెట్టు పెట్టేసి, ఆ నెట్ పైనుంచి మీరు గనక మొయినాని యాడ్ చేసినట్లయితే కింద కంటైనర్ పెట్టుకొని, పెద్ద మొయినా అల్లా పైనుంటుంది. కింద మొయినా అల్లా బేబీస్ నుంచి బేబీ మొయినా ఏదైతే ఉంటుందో అది కిందకొచ్చేస్తుంది. సో దాన్ని మనం క్లియర్‌గా మనం ఫీడ్ చేసుకోవచ్చు. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. సో లెంథీ వీడియోస్ కాకుండా జస్ట్ 5 మినిట్స్ వీడియోలో సుత్తి లేకుండా నీట్‌గా ఏదైతే మనకి వీడియోస్ ఇవ్వాలన్నదే నా గోల్ అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకైతే చూపిస్తాననమాట. అలాగే ఏదైతే వీటి కోసం అయితే నేను ఒక కంటైనర్‌ని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవే కాదండి, మనం బ్రీడింగ్‌కి పెట్టిన నంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ అన్నీ కూడా బేబీస్ ఇవ్వటం. అలాగే నేను బ్యాచ్‌లు వైస్‌గా నేను వీటిని షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక బ్యాచ్‌కి ఇంకో బ్యాచ్‌కి కూడా సైజ్ అనేది వేరియేషన్ ఉంటది. అన్నీ కలిసిపోతే మనకనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందనమాట. అందుకని నేనైతే కొత్త ట్యాంక్స్ అన్నిటిని కూడా బై చేసుకొని రావటం జరిగింది, ఫ్రిడ్జ్ కంటైనర్స్‌ని. సో వాటికి ఎంసీల్ వర్క్ అయితే జరుగుతుందండి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత వీటికి ఇండివిడ్యువల్‌గా బ్యాచ్‌లు వైస్ నేనైతే ఈ ఫ్రైస్ అన్నిటిని యాడ్ చేసుకొని గ్రో చేస్తాననమాట. సో ఇవే కాకుండా మన దగ్గర ఏదైతే పుట్టి పెరిగి గ్రోత్ అయ్యి బ్రీడింగ్ సైజ్‌కొచ్చిన కొన్ని స్ట్రెయిన్స్ ఉన్నాయండి. జాగ్వార్ కావచ్చు, రెడ్ లేస్ కావచ్చు, ఫుల్ మూన్‌లో ఏదైతే మనం రోజ్ టెయిల్, ఫుల్ మూన్, డంబో ఇయర్ గప్పీస్ కావచ్చు, అలాగే ఆల్బినో కోయి కావచ్చు, రెడ్ ఇయర్ కోయి కావచ్చు, ప్లాటినం కోయి కావచ్చు, ఆల్బినో ఫుల్ రెడ్ నార్మల్ స్ట్రెయిన్ కావచ్చు. ఇలాంటివి మన దగ్గర ఉన్నాయన్నమాట. వాటి కోసం అయితే నేను ట్యాంక్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకొని, బ్రీడింగ్ ఏజెస్ రెడీ చేసుకొనైతే వాటిని గూడా మనం బ్రీడ్ చేయగలిగితే, మంచి అవుట్‌పుట్ రాగలిగితే, ఇవి గ్రోత్ అయ్యేలోపు అవి గూడా మనకి రావటం జరుగుతుందనమాట. సో అందుకని నేనైతే అలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో చూసారు గదండీ! నేనిదైతే టెంపరేచర్ మ్యాచింగ్ అనేది పెట్టుకొని, ఆ టెంపరేచర్ మ్యాచ్ అయిన తర్వాత వీటినైతే విడిచిపెడుతూ ఉన్నాననమాట. సో ఎన్ని ఫ్రైస్ వచ్చాయో మీకు తెలిస్తే గనక ఒకసారి కామెంట్ చేయండి. నేను అనుకోవటం నియర్లీ ఒక 70, 80 వచ్చాయని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. థాంక్ యూ.